దిగంబరం పాటిల్ గారు అంతే, నర్సింగ్ టాగ్ ఎంతో కొన్నూరు అంతే, కొన్నూరు ఎంతో దేవదాస్ గారి గారు అంతే. నువ్వు ఎవరికి ఏం చేయాలంటే మిగతా వాళ్ళందరూ ఏం చేయాలా? నిజమేనా కాదు? మీకు అర్థమైంది నేను చెప్పేది. ఉన్నదే లైబ్రరీ 4 జిల్లాల పరిధిలో ఉన్నది. దయచేసి ఎవరు కూడా అలకబోనద్దు. ఇదంతా కూడా పార్టీ ఇంకా 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, బ్రహ్మాండమైనటువంటి పదవులు వస్తాయి. చక్కగా మీకు ఏ చిన్న పని ఉన్నా కూడా బ్రహ్మాండంగా ఇక్కడ చేయడానికి కార్యకర్తలకు సహాయం చేద్దాం. ఇందిరమ్మ ఇల్లు రావచ్చు, మంచి మంచి కార్యక్రమం, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకుందాం. సో ఇట్లా ఎవరు కూడా తప్పులేదు. మీరు పదవి అడగడంలో తప్పులేదు. తప్పుందా? ఏం తప్పలేదు. బ్రహ్మాండం, మీరు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మీరు బ్రహ్మాండ పదవులు అనొచ్చు. కానీ ఉన్న వేరే పదవిని కూడా దయచేసి సహృదయంతో అర్థం చేసుకోవాల్సిందిగా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. అందరూ నాకు సమానమే. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క వ్యక్తి నాకు సమానమే. ఆ తర్వాత మీరు ఇక్కడ నుంచి ఈ సమగ్ర కుటుంబ సర్వే తర్వాత వెంటనే మనకి పార్టీ ఇక ఎన్నికల జాతర వస్తుంది. మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు అన్ని వదిలేసి ఇక పెళ్లి, పేరెంటం, మళ్ళీ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తయారు చేసుడు, పెళ్లి కొడుకు తయారు చేసుడు, పెళ్లి, పేరెంటం, సత్యనారాయణ కథ, పానకాలు తాగు రాని ఒకటే జరుగుతాయి. ఇక మనం తయారై మందిరేసి పానకాలు తాగి రాక పానకాలు తాగంటే గెలుపు పత్రం తీసుకునేంత వరకు ఎవరు ఆగద్దు. ఒకటేసారి ఎలక్షన్ల మీద ఎలక్షన్లు వస్తాయి. అందరూ కూడా తయారు గురి బ్రహ్మాండంగా మనం గెలుపు తీరాలకు మనం ముద్దాడదాం. 4వది అన్నిటికంటే ముఖ్యమైనది, నవంబర్ 8వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు. గుర్తున్నారు అందరికీ? మీకు పోయినసారి నవంబర్ 8వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఆదిలాబాద్ సభలో ప్రసంగించారు. ఈ నవంబర్ 8వ తారీఖు నాడు ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు అందుకున్న వాళ్ళకి సన్మానం ఉంటుంది. అర్థమైందా? తమ్ముడు నువ్వు అడ్డం పడుతున్నావు, ఫోటోలు తీసేదంటే తీయు, లేదంటే ఒక కుర్చీ చేసుకుని అడుగుతుడు. ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగాలు ఈ మధ్య సాధించినటువంటి పద్మశాలి సమాజంలో, మునూర్కాప్ సమాజంలో, యాదవ సమాజంలో, మరాఠా సమాజంలో మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇక్కడికి పిలవండి. వాళ్ళందరికీ ముఖ్య పెట్టి సన్మానించి, కాంగ్రెస్ పార్టీ తరఫున సన్మానించి, ముఖ్యమంత్రి పుట్టినరోజు రోజు వాళ్ళందరికీ సన్మానం చేద్దాం. తీసుకురండి. టీచర్ జీతాలు సాధించిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు. రెండవది, ఆ రోజు రక్తదాన శిబిరం ఉంటుంది. రక్తదానం చేయాలనుకున్న వాళ్ళు కూడా దయచేసి నోట్ డౌన్ చేసుకోండి. దయచేసి ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు రోజు బ్లడ్ డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు రిమ్స్తో కోఆర్డినేషన్ చేసుకోండి. ఆ తర్వాత రైతు రుణమాఫీ అయినటువంటి ఒక 5 రైతులు, కొంతమంది రైతులు, కొంతమంది ఉచితంగా 200 రూపాయలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్న వాళ్ళు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పొందుతున్న వాళ్ళు, రుణమాఫీ అయిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు, ఇంకా మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం. కాబట్టి మహిళలు అవసరమైతే కనుక ఆర్టీసీ దగ్గరికి వెళ్ళి 5 మహిళలకు సన్మానం. ఆ రోజు ఇట్లాంటి అనేక సేవా కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి కొత్త ఆలోచనలతో వచ్చిన వాళ్ళు తప్పకుండా కొత్త ఆలోచనలతో రండి. ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు 10 ఏళ్ళు బీఆర్ఎస్ కుట్ర పాలనపై, అవినీతి రాక్షస పాలనపై పోరాటం చేసి బీఆర్ఎస్ యొక్క అవినీతి కోటను కూల్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజుని ఘనంగా ఆదిలాబాద్లో మనం సెలబ్రేట్ చేసుకోవడం, వేడుక నిర్వహించుకోవడం మన విధి. సో ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు డిసిసి విస్తృత స్థాయి సమావేశంలో మళ్ళీ ఇంకా మీరెవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు, తొందర పడాల్సిన పని లేదు. బ్రహ్మాండంగా డిసిసిలు అపాయింట్ అయితే, అన్ని అపాయింట్ అయితే, రకరకాలు ఉంటే మీరు ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ పద్ధతి ప్రకారం బ్రహ్మాండంగా నడుస్తుంది, కార్యకర్తల్ని కాపాడుకుంటుంది, అందరినీ కలిసిమెలిసి ఏకతాటి మీద తప్పకుండా తీసుకెళ్లేటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని పార్టీ నిర్వహిస్తుంది. రెండవది,
మొట్టమొదటి మొన్న మా మీటింగ్కి మీరు ఎప్పుడైనా మొన్న మా మీటింగ్కి మీరు దీపాదాస్ మున్షి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, విశ్వనాథం గారు, సీతక్క గారు అనేటువంటి మీటింగ్లో తెలియజేయడం జరిగింది. ఆ మీటింగ్కి దేవదాచార్య గారు లాంటి సీనియర్ నాయకులు, నగేష్ గారు లాంటి సీనియర్ నాయకులు రావడం కూడా జరిగింది. ఆ మీటింగ్లో దీపాదాస్ మున్షి గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో పార్టీ బలోపేతం అనేది నిరంతర ప్రక్రియ, నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అందరం కూడా పార్టీ కోసం మరింత శ్రమించాలి, మరింత మంది కార్యకర్తల దృష్టికి తీసుకెళ్లాలి, కార్యకర్తల్ని తయారు చేయాలి. వాడవాడలో పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరున్నా వాళ్ళందరినీ అప్పును చేర్చుకొని మనమందరం కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్లాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం పెట్టుకున్నాం. అందరినీ కలుపుకుపోయి మనం చక్కగా గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో పార్టీని స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం బలోపేతం చేయాలి. అలాగే నవంబర్ 6వ తారీఖు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్గా నేను నమోదు చేసుకున్నా, నేను నా భార్య ఇద్దరు నమోదు చేసుకున్నా. ఎంతమంది నమోదు చేసుకున్నా ఒకసారి చేతులు లేపండి. కేవలం కొంతమంది నమోదు